ఈ వీడియోలో 3 డైమెన్షనల్ ఘనజామితిలోని లెక్కలను కొన్నిటిని చేద్దాము. ముందుగా ఈ లెక్కను చూద్దాం. ఇక్కడ చూపబడినది ఒక ముక్కోణపు పట్టకం లేదా దీనిని ట్రయాంగులర్ ప్రిజం అంటాము. చూడండి, ముందు మరియు వెనక భాగాల్లో త్రిభుజాలు ఉన్నాయి. ఇవి దీర్ఘచతురస్రాలతో కలపబడి ఉన్నాయి. ఇంకొన్ని రకాల ముక్కోణ పట్టకాలు 3 డైమెన్షనల్ ఘనజామితిలో కలవు. ఉదాహరణకు అన్ని వైపులా త్రిభుజాలే ఉండేట్టుగా చూడండి, ఇలాంటి ముక్కోణపు పట్టకాలు కూడా ఉన్నాయి. కానీ ఈ లెక్కకు తిరిగి వచ్చేద్దాం. ఇందులో త్రిభుజము యొక్క బేస్ కొలత 7 అని ఇచ్చారు. అలాగే త్రిభుజం యొక్క ఎత్తు లేదా హైట్ h = 3 అని ఇచ్చారు. అలాగే పట్టకం యొక్క పొడవు L = 4 అని ఇచ్చారు. అయితే ఈ పట్టకం యొక్క మొత్తం ఘనపరిమాణం ఎంత అన్నది కనుక్కోమన్నారు. ఇచ్చిన విలువలను పటంలో రాస్తాను. చూడండి, ఇది బేస్ B = 7, అలాగే ఈ ఎత్తు h = 3 అని రాస్తున్నాను. అంతేగాక ఈ పొడవు L = 4 అని ఇచ్చారు కదా. ఇప్పుడు ఘనపరిమాణం కనుక్కుందాం. ఘనపరిమాణం V = ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఇంటూ ఎంత పొడవునా అది వ్యాపించి ఉంది అన్నది కనుక్కుంటే మనకి ఘనపరిమాణం తెలుస్తుంది. మనకి త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవడం తెలుసు కదా, అది 12 × B × h కదా. ఇక్కడ రాద్దాం. V = 12 × 7 × 3 × పట్టకం యొక్క పొడవు, అది 4 కదా. అలాగే 2 4లో 2 సార్లు పోతుంది కనుక V = 7 × 3 × 2, 7 × 3 21 × 2, ఇది 42 వచ్చింది. ఒకవేళ లెక్కలోని కొలతలన్నీ సెంటీమీటర్లలో ఉంటే ఇది సెంటీమీటర్³ అయ్యేది, లేదా ఏ కొలతల్లో ఉంటే ఆ క్యూబ్ అని రాసేవాళ్ళం. కానీ ఇక్కడ కొలతలను ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఇంకొక లెక్కను చేద్దాం. చూడండి, ఒక ఘనాన్ని తీసుకుంటున్నాను. దాని ప్రతి భుజం యొక్క కొలత x = 3 అని ఇచ్చారు. అయితే ఈ ఘనం యొక్క మొత్తం ఘనపరిమాణం ఎంత అన్నది కనుగొనమన్నారు. ఇది ఘనము కనుక ఘనంలోని అన్ని భుజాలు సమాన కొలత కలిగి ఉంటాయి. కావున ఈ భుజం యొక్క కొలత x = 3. ఈ భుజానిది కూడా x = 3నే. అలాగే ఈ భుజానిది కూడా x = 3నే అవుతుంది. అలాగే అన్ని భుజాలది కూడా x = 3ఏ కదా. ఇప్పుడు ఘనపరిమాణాన్ని కనుక్కుందాం. ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఇంటూ ఘనం యొక్క ఎత్తు. కావున V = ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత, 3 × 3 ఇంటూ ఘనం యొక్క ఎత్తు, అది కూడా 3నే. దీన్ని క్లియర్గా ఉండటం కోసం గులాబీ రంగులో రాస్తున్నాను. కావున V = 3 × 3 × 3 = 27 వచ్చింది. 3 × 3 × 3ని 3³ అంటాము, లేదా 3 యొక్క ఘనం అని అంటాము. ఘనం అన్న పదం ఈ ఘనం యొక్క ఘనపరిమాణాన్ని సూచిస్తుంది. ఈ ఘనపరిమాణంలో ప్రతి డైమెన్షన్కి ఒక్కొక్క భుజం ఉంటుంది. ఆ మూడింటిని గుణిస్తే ఘనం యొక్క ఘనపరిమాణం వస్తుంది.